ఎంతసేపు జుట్టేసుకుంటావే నేను రెడీ అయినా. అయిపోయిందిరా మరి వేసుకోవద్దారా, నువ్వేంది ఇంత స్నానం చేస్తుందా రెడీ అవుతావు. నేను జుట్టేసుకొని ఇవన్నీ చేసేవరకు లేట్ కదా. సరే గాని తమ్ముడు లేచిండా లేవలేదు ఇంకా? లేవలేదా మమ్మీ? ఇంకా లేవలేదా? మమ్మీ ఫోన్ వస్తుందా? హలో 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 అత్తమ్మ రెడీ అయ్యిరా? లక్కీ నువ్వేనా? రెడీ అవుతాం రా, ఇక బయలుదేరుతాం. తొందర బయలుదేరు అత్తమ్మ. సరే మా అయ్యగారు వాళ్ళ ఇంటికే రారి డైరెక్ట్. సరే 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 అత్తమ్మ. మంచిది. అరే పిల్లోళ్ళేరా ఫోన్ చేసింది, తొందర రమ్మంటారు. సరే పోదాంపా. పోదాం. ఇవి ఫోన్ పట్టుకో, నేను తొందరగా వస్తాను. అరే తమ్ముడు ఇంకెంతసేపు అనుకుంటావురా? అన్నయ్య ఇంకోసేపు పడుకుంటా, బాగా నిద్ర. అదే మరి ఇంకా 4 రోజులైతే పెళ్లి అయితే ఎంతసేపు అనుకుంటావురా? లేచి మొగం కడుగు, మేము పెళ్లి పెట్టుకొని పోతాన్నాం. పెళ్లి పెట్టుకొని పోతారా అన్నయ్య? జై జై జై. నేను లేచిగా మొక్క కడుకుంటానే. అన్నయ్యో అన్నయ్య నేను రావా నానమన్నయ్య. నువ్వెందుకు రా పెళ్లి పెట్టుకునేది? అందుకు మమ్మీ నేను పోతాం. సరే నువ్వు లేచి అయితే మొగం కడుగు. సరే అన్నయ్య, సరే అన్నయ్య. సరే ఇక నేను పోతాన్నా. మమ్మీ పాయి అన్నది రెడీ అయింది, పోదాంపా. ఇంక రానట్టే ఉన్నారు కదా. సరే అయ్యగారు ఉన్నారా? ఎవరమ్మా? లక్కీ నువ్వా? చెప్పు. ఏం లేదు అయ్యగారు, మా చెల్లకి పెళ్ళి ఉంది కదా, పెళ్లి డేటు ఫిక్స్ చేస్తామని వచ్చిన. అక్కడ కూర్చో, ఇప్పుడే వస్తా. సరే అయ్యగారు. వీళ్ళు ఇంకా అత్తలేరు కదా. సరే నేనైతే కూర్చుంటా. వీళ్ళు ఏంది ఇంకా అత్తలేరు? అయ్యగారు వచ్చిన. అది చెప్పమ్మా ఏంటిది? అయ్యగారు మా చెల్ల పెళ్లి డేట్ పెట్టుకుందామని వచ్చిన. సరే అమ్మా పేర్లు చెప్పు. మా అత్తమ్మ వాళ్ళు అత్తారు అయ్యగారు, వాళ్ళు వచ్చినాక పెట్టుకుందాం. సరే అగో అత్తారు. వస్తారుగా. ఇంత లేట్ ఎందుకైంది అత్తమ్మా? లేట్ అయింది, నువ్వు వచ్చి బాగాసేపు అవుతుందా? నమస్కారం అయ్యగారు. నమస్కారం అమ్మ. నమస్కారం అయ్యగారు. నమస్కారం బాబు. ఇక అమ్మాయిది ఉన్న అబ్బాయిది జాతకం చూడండి అయ్యగారు. అబ్బాయి పేరు అమ్మాయి పేరు చెప్పండి అమ్మా. మా అబ్బాయి పేరు సూర్య, మా చెల్ల పేరు ఐషు. ఓకే ఓకే చూస్తున్నా. సరే అయ్యగారు. అయ్యగారు మంచి బలం ఉన్న పెళ్లి డేట్ చూడు. చూస్తాను బాబు చూస్తాను. బలం ఉందా ఇస్తాను. 21వ తేదీ కదమ్మా, 5వ తేదీకి 11:30కు వీళ్ళిద్దరి పేరు గట్టి బలం ఉన్నది. అయ్యగారు వాళ్ళ పేరు మీద 5వ తారీఖు గట్టి బలం ఉందా? మంచిగా గట్టి బలం ఉన్నది. అదొక్క ముహూర్తమే ఉందా అయ్యగారు? అవునమ్మా. సరే అయ్యగారు, మరి మీరే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి. 5వ తారీఖు నాడు పొద్దున్నే రాండి. సరే వస్తా. సరే అయ్యగారు పోయి వస్తా. సరే అయ్యగారు. లక్కీ బ్యాండ్ అవన్నీ ఇద్దరు పొత్తులే మాట్లాడుకుందాం. సరే అత్తమ్మ. సరే మేము పోతాం ఇక. ఆ రోజు పొద్దున్నే రారి. సరే నేను మా అన్నకు చెప్పాలి, పోయి మమ్మీ అన్ని పనులు చేసుకోవాలి. అన్నా అన్నా పెళ్లి ఏ డేట్కి వచ్చిందిరా? 5వ తారీఖు అన్న. ఇవాళ 1వ తారీఖు ఇంకా 4 రోజులే ఉంది. అవును, మనం పెళ్లి పనులు చూసుకోవాలి. చూసుకుందాం తొందరగా. మమ్మీ ఇంకెంతసేపు రెడీ అయితే తొందర రెడీగా. తమ్ముని చూస్తే మస్తున్నాడు ఈ డ్రెస్ మీద. తమ్ముడుగా నువ్వు మస్తున్నావురా. అవునా అన్నయ్య? నాకు పెళ్లి కొడుకు వచ్చిందా అన్నయ్య? నీకు పెళ్లి కొడుకు కదా, మస్తు వచ్చిందిరా తమ్ముడు. మమ్మీని తొందర రమ్మని రా అన్నయ్య, ముహూర్తానికి టైం అవుతుంది. సరేరా తమ్ముడు. మమ్మీ ఇంకెంతసేపు రెడీ అయితే తొందర రా, టైం అయిపోయేందుకు వస్తుంది. అయిపోయిందిరా ఇక వస్తాన్నా, పోదాం. సరే తమ్ముడు పోదాం. మమ్మీ హ్యాండ్ బ్యాగ్ వేసుకోవానే? ఎందుకు అన్ని ఆ బ్యాగ్ లో పెద్ద బ్యాగులో పెట్టినప్ప. సరేనే. తమ్ముడు నీకు సిగ్గైతుందారా? రెడీ అయిపోయిందిరా చెల్లా, సూపర్ ఉన్నావు.
లక్కీ వాళ్ళు వచ్చిర్రు, ఒకసారి ఫోన్ చెయ్యి. సరే అన్న చేస్తా. హలో అత్తమ్మ. లక్కీ వచ్చిరా అత్తమ్మ ఇక్కడికి? మేము వచ్చి ఇప్పటికి అరగంట దాటిందిరా. ముహూర్తం టైం అయిపోతుంది, మీరు ఇంకెందుకు లేట్ చేస్తారు? తొందర రాండ్రి. సరే అత్తమ్మ వస్తాన్నాం. సరే సరే అత్తమ్మ. అన్న వాళ్ళు వచ్చి అరగంట అవుతుందట, తొందర పోయి ఎదుర్కొందాం దా. సరే అన్న, నువ్వు ఇన్నే ఉండరా. ఏంద్ర పెద్దోడా, వీళ్ళు ఇంకా అత్తలేరు. ఇంత లేట్ అయింది, ఫోన్ చేసినా గానీ ఇంకా అత్తలేరు. ఏమోనే మమ్మీ. అరే తమ్ముడు, నీకు ఇది అత్తందారా? మొన్ననే నువ్వు ఇది వేనాక మా పర్వంత వేయండి కదా, అప్పుడు పాయింట్ కాబట్టి ఏం కాలే. ఇప్పుడు పంచరా, ఇది అత్తే చెప్పు పోయావు. అన్నయ్య ఏం అత్తలేదు. ఇవాళ మంచిగా పెళ్లి సంతోషంలో ఉన్నా. ఏం అత్తలేదు, ఏం తినలే కదా నేను. డప్పులు కొట్టుర్రి, నిల్చొని చూస్తారు. కొట్టూరి. సరే కొడతాం, కొట్టు. అన్నయ్య బావకి చక్కెర వై. అరే తమ్ముడు, నువ్వు పోయిరా, బామ్మడికి చక్కెర. ఇవాళ పోదాం, ముహూర్తం టైం దాటిపోతుంది, లేట్ అవుతుంది ఇప్పటికే. అన్న బావని ఎత్తుకో పోదాం. మెల్లగా ఎత్తుకో, పడేసావు మా ఊరిని. ఏ బ్యాన్ కొట్టూరి. బామ్మడికి మన తీర్మానం వేద్దాం. కొట్టరే. అమ్మాయి బాగుంది, అందంగా ఉంటుంది, ఇవేవో అమ్మాయి నుండి అబ్బాయిని తొందర తీసుకురండి. సరే అయ్యగారు. అత్తమ్మ అయ్యగారు వెళ్తాను, తొందర పోదాం. పారి పారి తొందర రండి. వస్తాను అయ్యగారు. పిల్లని పిల్లగాలని పందిర్లో కూర్చోబెట్టారు. మమ్మీ తమ్ముడిని పందిళ్ళ కూర్చోబెట్టే. అబ్బాయి తరపున వాళ్ళ అమ్మాయి తరపున వాళ్ళందరూ వచ్చిల్లా? అబ్బాయిది అమ్మాయి పేరు చెప్పండి. అమ్మాయి పేరు ఐశ్వర్య గారు. మా అబ్బాయి పేరు సూర్యయ్య గారు. అమ్మాయికు అబ్బాయికి జీలకర్ర బెల్లం పెట్టిద్దాం. సరే పెట్టిద్దాం అయ్య గారు. శ్రీరస్తు శుభమస్తు. అమ్మాయికి తాళి కట్టి తన అక్షంతం తీసుకోవాలి. ఇగో అబ్బాయి తాళి కట్టు. ఏ అబ్బాయి ఎందుకు సిగ్గుపడతావు? కట్టు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతు. అక్షంతలు వేయండి. ఇక కళ్యాణ వైభోగమే శ్రీ సీతారామ కళ్యాణ. పిల్లగా అనుకున్నావు, పిల్లకు కన్న కానుకలు అన్ని పెట్టి రామ్మ. పెట్టినవయ్య గారు. ఈ జన్మలో ఇంక విడని ముడివేసి కలిపారు దేవతలు దివి నుంచి చూసి. అమ్మాయి అబ్బాయి తలంబరాలు పోసుకోండి.
అరే సూర్య పోయిరా తలంబ్రాలు పోయి. సరే అమ్మా పోస్తా అమ్మా. ఐషుగా నీకు ఫుల్ పోసింది కదరా, నువ్వు కూడా పోయిరా. ఈ తలంబరాలు వాష్ అయిపోయింది. అరుంధతి చుక్క చూపిద్దాం గారు. తెలుగు వారి పెళ్ళి ఇలా వైకుంఠమి మళ్ళీ. అక్షంతలు తీసుకొని వేయండి. అబ్బాయి సుక్క కనబడ్డదా? అమ్మాయి సుక్క కనబడ్డదా? సుక్క కనబడ్డది. అన్నందనే బయలుదేరుండి, అసలే వానకాలం, వాన కొడుతుంది. సరే నేను పోతానా? కళ్యాణ సీతని కన్నులార చూడరండి. మా చెల్లెని మంచిగా చూసుకో. ఏడవకు రాయిసు, నేను ఉన్నా కదా, నేను నిన్ను మంచిగా చూసుకుంటా. ఏడవకూరిగా పోతాన్నాం. ఏడవకూరి